ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, అది రాతి కొండ మీద నివసించును, కొండ పేటు మీదను ఎవరునూ ఎక్కజాలని ఎత్తు చోటను గూడు కట్టుకొనును. యోబు గ్రంథము 39వ అధ్యాయము 28వ వచనము. ఇట్ డ్వెల్స్ ఆన్ ఏ క్లిఫ్ and stays there at height. A rocky cray is its stronghold. Job chapter 39 verse 28. ఈ రోజుకు గాను దయగల దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క తలంపు ఏంటి అంటే మనము సురక్షితముగా క్షేమముగా ఏ అపాయములో పడకుండా జీవించడమే. మనము జ్ఞానం కలిగి ప్రవర్తిస్తూ ఆయన నామానికి మహిమ తెచ్చే విధంగా బ్రతకడమే. ఈ ప్రపంచంలో అందరు మనుషులు ఇంకొకరిని ఫాలో అవుతుంటారు. ఇతరులు ఏం చేస్తే అదే చేయడానికి ప్రయత్నిస్తుంటారు. వారేం తింటే అదే తినాలి అని ఆలోచిస్తుంటారు. ఏమి మాట్లాడితే అదే మాట్లాడాలి అని అనుకుంటారు. అదే రైట్ అని ఆలోచిస్తుంటారు. కానీ స్వతహాగా ఆలోచన చేయలేకపోతున్నారు. కేవలం ఈ యొక్క ప్రధానమైన కారణం వల్లనేనండి అనేక మంది లేనిపోని సమస్యల్లో పడుతున్నారు. వారికి ఏ ప్రమాదం వస్తుందో వీరికి అదే ప్రమాదం వస్తుంది. వారు ఎలా అయితే నశించిపోతున్నారో వీరు అలాగే నశించిపోతున్నారు. దేవుడు మనల్ని లోకాన్ని ఫాలో అవ్వమని ఏర్పరచుకోలేదు. దేవుడు మనల్ని ఆయన్ను ఫాలో అవ్వమని ఏర్పరచుకున్నాడు. క్రిస్టియన్ అనే పదం ఒక మతానికి సంబంధించినది కాదు. అసలు మతమే కాదు. ఎవరైతే యేసుక్రీస్తు వారిని అనుసరిస్తున్నారో, ఆయన చూపుతున్న మార్గములో నడుస్తున్నారో వారిని క్రిస్టియన్ అంటారు, లేదా క్రీస్తును వెంబడించేవారు అని పిలుస్తారు. ఈ రోజున లేఖన భాగంలో మనం చూస్తే అది రాతి కొండ మీద నివసించును అని వ్రాయబడి ఉంది. అది అంటే ఇక్కడ పక్షిరాజు అని అర్థం. పక్షిరాజు అనే మాటను బైబిల్లో చాలాసార్లు ప్రస్తావించారు. ఎందుకు అంటే అది మిగతా పక్షుల వలె కాదు, దానికంటూ ఒక ప్రత్యేకత ఉంది. అందుకే అది పక్షులకు రాజుగా పిలువబడుతుంది. అది కలిగి ఉన్న ప్రత్యేకతలలో ఒక ప్రత్యేక అంశము ఈరోజు వాక్యం చెబుతుంది. రాతి కొండ మీద నివసించును, కొండ పేటు మీదను ఎవరును ఎక్కజాలని ఎత్తైన చోటును గూడు కట్టుకొనును అని. మిగతా పక్షులన్నీ చెట్లపైన గూళ్ళు కట్టుకుంటుంటే ఏ పామో ఏ వేటగాడో వచ్చి వేటాడేంత వెసులుబాటు కలిగిస్తుంటే ఎవరైనా లేదా ఏ జంతువైనా చాలా ఈజీగా వాటికి హాని కలిగించేలా అవి నివసిస్తుంటే, పక్షిరాజు మాత్రం చాలా చాలా సెక్యూరిటీని కలిగి ఉంది. ఎవరు ఎక్కలేరు, ఎవరు తన గూడును పాడు చేయలేరు. ఎన్ని వరదలు, వర్షాలు, తుఫానులు వచ్చినా దానికి ఏమీ కాదు. అటువంటి ప్లేస్లో రాతి కొండపైన అది నివసిస్తుంది. ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు ఎలా నివసిస్తున్నావు? ఈ లోకంలోని మిగతా వారి వలె వారేం చేస్తున్నారో నేను అదే చేయాలి, వారు ఏం తాగుతున్నారో నేను అదే త్రాగాలి, వారు ఏం తింటున్నారో నేను అదే తినాలి, వారు ఏ భక్తిని కలిగి ఉన్నారో నేను అదే భక్తిని కలిగి ఉంటాను, అందరూ చేస్తున్నారు నేను కూడా చేస్తే తప్పేంటి అని బహుశా అనుకుంటున్నావేమో. వారి అలవాట్లు వారికి హాని కలగజేస్తాయి అని, వారి భక్తి వారిని పరలోకము చేర్చలేదు అని, వారి నడవడిక వారిని ఏదో ఒక రోజు సమస్యల్లో నెట్టివేస్తుందని బహుశా వారు గమనించలేరు. కానీ ఒక రోజు వస్తుంది, ఆ రోజున వారితో పాటు నీవు కూడా మునిగిపోతావు, సమస్యలు ఎదుర్కొంటావు. తుఫాను వంటి సమస్యలు వస్తే నీవు ఏర్పరచుకున్న నీ నివాసము కొట్టుకొని పోతుంది, నీ కుటుంబమో చెల్లాచెదురైపోతుంది, నీ మానసిక ఒత్తిడి నిన్ను చంపేస్తుంది. కానీ నీవు ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తివి. పక్షిరాజు వంటి ప్రత్యేకత నీకు యేసుక్రీస్తు ద్వారా వచ్చింది. ఆయనలో నీవు కట్టబడ్డావు, ఆయన ద్వారా నీవు నిర్మింపబడ్డావు అని గ్రహించి జీవిస్తే ఎన్ని తుఫానులు వచ్చినా నిన్నేమి చేయలేవు, ఎన్ని సమస్యలు వచ్చినా నీ గూడును కదల్చలేవు. ప్రాముఖ్యంగా ఎవ్వరూ నీకు హాని చేయడానికి
నీ వద్దకు రాలేరు. అందుకే భక్తుడు అంటున్నాడు, యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము. ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించును అని. క్రీస్తు అనే బండపైన కట్టబడిన నీ జీవితం ఎంతో దృఢమైనది. ఆయన మాట ద్వారా లేదా వాక్యము ద్వారా కట్టబడిన కుటుంబాలు కూల్చబడవు. ఎటువంటి మనస్పర్ధలు వచ్చినా వాటిని ఛేదించుకొని సమాధానము కలిగినటువంటి కుటుంబముగా ఉండగలదు. ఏ అలజడి, ఏ బలహీనత, ఏ కృంగుదల వారిని ఏమి చేయలేదు. కాబట్టి ఈ సమయంలో ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, నీవు నమ్మిన దేవుడు నీ రక్షకుడై ఉన్నాడు అని మరువకు. నీవు క్రీస్తు అనే పునాది పైన వాక్యము చేత కట్టబడ్డావు అని గుర్తుంచుకో. ఏ సమస్య నిన్ను కృంగదీయలేదు, ఏ శత్రువు బలము నిన్ను పడగొట్టలేదు, ఏ అనారోగ్యము నిన్ను బలహీనపరచలేదు. దేవుడు వాటి నుండి నిన్ను రక్షించి క్షేమంగా నిన్ను, నీ కుటుంబాన్ని కాపాడగలడు అని ధైర్యముగా విశ్వాసముతో జీవించు. దేవుడి మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, గొప్ప తండ్రి, ఉన్నతుడా, సర్వోన్నతుడా, మీ ఘనమైన, ప్రశస్తమైన, ఉన్నతమైన, బహు పూజింపదగిన నామములో మీకు కోట్లాది కోట్ల స్తుతులు, స్తోత్రములు తండ్రి. అవును ప్రభా, ఈ రోజున వాక్యము ద్వారా సూటిగా తేటగా మాతో మాట్లాడారు. నీ వాక్యము బలమైనది, నీ వాక్యము నమ్మదగినది. అవును ప్రభా, పక్షి రాజుకు ఉన్నటువంటి ప్రత్యేకతను మా ముందుంచారు. మేము కూడా ప్రత్యేకమైన వారమని, ప్రత్యేకమైనటువంటి ఆలోచన కలిగి మీ యొక్క ఉన్నతమైనటువంటి ప్రణాళికలో మేము ఉండాలని అయ్యా, మేము తండ్రి ఎవరి పోలిక చొప్పున చేయబడ్డామో వారిని ఎరిగి, మీ యొక్క నామాన్ని ఎరిగి ముందుకు వెళ్ళాలని అయ్యా, మేము చేసే ప్రతి ఒక్క పనిలో మీ ఆశీర్వాదం మాకు తోడుగా ఉంటుందని, నీవే మా శైలమని, నీవే మా కోట అని, నీవే మమ్మల్ని రక్షించేవాడవని అయ్యా, నీలో కట్టబడినటువంటి మా యొక్క ఆత్మీయ జీవితం దేని నుండి కూడా కూల్చబడదు, మరి దేని నుండి కూడా ప్రభువా అయ్యా తొలగిపోదు అని తండ్రి వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు. అందును బట్టి మీకు స్తోత్రములు. అవును ప్రభా, ఈ రోజున ఎందరైతే బిడ్డలు ఏ ఏ సమస్యలతో, ఇరుకులతో, ఇబ్బందులతో ఉన్నారో వారికి ఉన్న శోధనలు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు అన్నిటి నుంచి కూడా మీరు విడుదల దయచేయండి. ఆర్థిక సమస్యలను యేసు నామములో కొట్టివేయండి. ఆర్థిక సమస్యల నుండి బిడ్డలకు విడుదలను అనుగ్రహించండి. అదే విధంగా నా ప్రభువా, అప్పుల భారాలతో కృంగిపోతున్న ప్రతి బిడ్డకు యేసు నామములో వారికున్న అప్పులను కొట్టివేయండి ప్రభువా. ఆయా కుటుంబ సమస్యలు, కుటుంబ కలహాలు, భార్యాభర్తల మధ్య విభేదాలు, అన్నదమ్ముల మధ్య విభేదాలు, ఆస్తి తగాదాలు, అయా మరి కుటుంబంలో ఒకరంటే ఒకరికి పడని ఆలోచనలు, వీటన్నిటి నుండి యేసు నామములో వారికి విడుదలను దయచేయండి. శాంతి గల కుటుంబముగా, సమాధానము కలిగినటువంటి కుటుంబముగా, మీలో ఆనందించి సంతోషించే కుటుంబముగా, మీ యొక్క ప్రేమను కలిగినటువంటి కుటుంబముగా ప్రతి కుటుంబాన్ని మీరు నిలవబెట్టండి అయ్యా. ఉద్యోగము నిమిత్తము ప్రయాసపడుతున్నటువంటి బిడ్డలు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలు, రాసిన బిడ్డలు అందరిని మీరు జ్ఞాపకం చేసుకొని వారనుకున్న జాబు, వారనుకున్న గోల్ వాళ్ళు రీచ్ అవ్వడానికి సహాయం చేయండి. అదేవిధంగా చిన్న బిడ్డలందరికీ మీరు తోడై ఉండండి. యవన బిడ్డలందరినీ కూడా మీరు కాచి కాపాడండి. యవన వయసులో మీ కాడిని మోసే కృపను దయచేయండి. వృద్ధులను మీరు బలపరచండి. అనాథలను, అభాగ్యులను ఆదుకునే దేవుడవు. ఒంటరిగా ఉన్నవారి పక్షాన న్యాయము తీర్చే దేవుడవు. విధవరాళ్ల పక్షాన తండ్రి మీరే తోడుగా ఉండే దేవుడవు తండ్రి. వారికి తండ్రి మీరే న్యాయమును తీర్చమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదేవిధంగా నా ప్రభ ఆయా వ్యాపారాలు చేసుకునే వారిని దీవించండి. ఆయా ఏ ఏ పనులైతే బిడ్డలు చేస్తున్నారో ఆ పనులలో ఆశీర్వాదాన్ని దయచేయండి. ఆయా దైవజనులందరికీ మీరు తోడుగా ఉండండి. సువార్థికులను బలపరచండి. మిషనరీస్ని మీరు దీవించండి. సంఘాలను విస్తరింపచేయండి. సంఘానికి మీరే శిరస్సై ఉండండి.
అదేవిధంగా నా తండ్రి, ఇంకా తండ్రి చెప్పుకోలేనటువంటి బాధతో, విరిగి నలిగిన హృదయముతో, గుండె పగిలిన స్థితిలో ఉండి, గుండె చెదిరిపోయిన స్థితిలో ఉండి ఈరోజు ఎందరైతే బిడ్డలు మీకు మొర పెడుతున్నారు, వారి మొరను మీరు ఆలకించమని అయా, శాంతి, సమాధానము, సఖ్యత, నెమ్మది ప్రతి ఒక్కరికి మీరు దయచేయమని అయా, ప్రతి ఒక్క బిడ్డ రక్షణ పొందుకున్నట్లుగా, ప్రతి ఒక్క బిడ్డ మీలో ఆనందించేటట్లుగా ప్రతి బిడ్డను మీరు లేవనెత్తమని, గర్భఫలము లేని బిడ్డలకు కూడా గర్భఫలాన్ని దయచేయమని బ్రతిమిలాడుకుంటూ సర్వాధికారి అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మరి ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానముతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.